హుదూద్ తుఫాను సహాయక చర్యల్లో ఏపీ సీఎం బాబు పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాను పనిచేస్తూ అధికారులతో చక్కగా పరిచయించారంటూ అన్ని వర్గాల నుంచి కితాబులు అందుకుంటున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో బాబును మించిన వారు లేరన్న స్థాయిలో ప్రధాని మోడీ సైతం మెచ్చుకున్నారు. గత 5 రోజులుగా తుఫాను విపత్తును ఎదుర్కోవడంలో అన్నీ తానే వ్యవహరించారు ఏపీ సీఎం. ప్రచండ గాలులు, తీవ్ర వర్షంతో అతలకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ముఖ్యంగా మంచినీరు, పాలు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలను వేగంగా పునరుద్ధరిస్తున్నారు అధికారులు. గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చినా ఇంత వేగంగా పునరుద్ధరణ పనులు జరగలేదు. అయితే ఈసారి మాత్రం శరవేగంగా పనులు చేస్తున్నారు అధికారులు. ఇందుకు కారణం ఏపీ సీఎం చంద్రబాబు అద్భుత పనితీరేనంటున్నారు చాలా మంది. తుఫాన్ తీరాన్ని తాకటానికి 2 రోజుల ముందు నుంచే చంద్రబాబు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు జిల్లాలను అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల అధికారులతో స్వయంగా మాట్లాడారు. తుఫానుకు ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదని చంద్రబాబు మొదటి నుంచి అధికారులను హెచ్చరిస్తూ వచ్చారు. అదే టార్గెట్ తో అధికారులతో పని చేయించారు. ఆధునిక టెక్నాలజీని విరివిగా వాడుకున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తాను నిద్రపోలేదు, పార్టీ నేతలు, మంత్రులను, అధికారులను నిద్రపోనివ్వలేదు. అంతేకాదు నిర్లక్ష్యం వహించిన అధికారులపై మండిపడ్డారు. విమాన సర్వీస్ లేకపోవడంతో ప్రయాస కోర్చి రోడ్డు మార్గానే విశాఖ చేరుకుని యంత్రాంగంలో కదలిక తీసుకొచ్చారు. సీనియర్ మంత్రులందరినీ అక్కడికే రప్పించి ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు. చివరి బాధితుడికి న్యాయం జరిగే వరకు వైజాగ్ నుంచి కదలబోమని చెప్పారు చంద్రబాబు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలన అంతా విశాఖ నుంచే నడుస్తోంది. విశాఖ నగరంతో పాటు జిల్లాలో సైతం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధికారులకు టార్గెట్ పెట్టి సహాయక చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ టార్గెట్ ను రీచ్ కావడానికి అధికారులు కలిసికట్టుగా పనిచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. తుఫాను ప్రభావం తగ్గిన ఒక్క రోజులోనే కొన్ని వ్యవస్థలు పనిచేశాయి. నిత్యావసర వస్తువులకు వచ్చిన ధరలను కొన్ని గంటల్లోనే కట్టడి చేశారు. స్వయంగా పెట్రోల్ బంకులకు వెళ్లి పరిశీలించారు. పౌర సరఫరా అధికారులతో మాట్లాడి ప్రజల సహాయ చర్యల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికారులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశారు. అద్భుతమైన ఫలితాలు సాధించారు. బాబు పనితీరుకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మినిట్ టు మినిట్ సమన్వయం వల్లే నష్టాన్ని చాలా తగ్గించామని, ఈ విషయంలో ఏపీ సర్కార్ కృషి అద్భుతమని మోడీ అన్నారు. కేంద్ర సాయం కూడా వీలైనంత ఎక్కువగా రాబట్టగలరనే భరోసా ఇచ్చారు బాబు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇప్పుడిప్పుడే భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి కొద్ది కాలమే అయినా తుపాను సహాయక చర్యల్లో బాబు స్పీడును చూసి ప్రత్యర్థులు సైతం విమర్శించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాణ నష్టం తగ్గించడంతో ప్రజలు కూడా భేష్ బాబు భేష్ అంటున్నారు.